ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. కదంబ అంటే కదంబ పుష్పము, మంజరి అంటే పూలగుత్తి, పుష్ప సమూహము, క్లుప్త అంటే అలంకరించబడిన ధరించిన, కర్ణ అంటే చెవి, పూర అంటే నింపిన అలంకరించిన, మనోహర అంటే మనసును ఆకర్షించేది, మోహింపచేసేది అని అర్థం. కదంబ పుష్పాల గుత్తులతో చెవులను అలంకరించుకొని అందరి మనసులను ఆకర్షించే దేవికి నా నమస్కారము అని అర్థం. అమ్మవారు తన చెవుల వద్ద సువాసన భరితమైన కదంబ పుష్పగుచ్చాలను ధరించి అపారమైన కరుణ, సౌందర్యము మరియు మాధుర్యంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని అమ్మవారిని ధ్యానించాలి. పద్మాసనంపై కూర్చున్న దివ్య తల్లిని దర్శించండి. ఆమె ముఖము అరుణ కాంతితో ప్రకాశిస్తోంది. ఆమె చెవుల వద్ద అందమైన కదంబ పుష్పగుచ్చాలు అలంకరించి ఉన్నాయి. ఆ పుష్పాల సువాసన చుట్టూ దివ్య శాంతిని వ్యాపింపజేస్తోంది. ఆమె మృదువైన చిరునవ్వు మీ హృదయాన్ని ప్రకాశింపజేస్తోంది. ఇప్పుడు ధ్యానంలో మనసును ప్రశాంతపరచుకోవాలి. హృదయంలో ప్రేమ, మాధుర్యం పెరుగుతున్నట్లు ఊహించుకోవాలి. భావోద్వేగ భారాలు కరిగిపోతున్నాయి. అంతరంగ సౌందర్యం వికసిస్తోంది. మృదువుగా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమః. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమః అని జపించాలి. ఆ జపధ్వని మీ హృదయాన్ని దివ్య భక్తి, ఆనందం మరియు శాంతితో నింపుతున్నట్లు అనుభవిస్తూ కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.